హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి దారుణ దుర్ఘటన గురించి అందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. దానికి సంబంధించి చాలా మంది వారి యొక్క స్పందనని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉన్నారు. అయితే అమ్మఒడి మాత అనంతానంద గారు ఈరోజు మార్నింగ్ లేసి వీడియోస్ చేసుకుంటూ ఉన్నారంట. ఒక్కసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ ఘోరమైన సంఘటన చూసిన తర్వాత చెమర్చిన కళ్ళతో తను మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, ఉదయమే లేచి నెట్ అయితే తెరవలేదు, వీడియోస్ షూట్ చేసుకున్నాను. ఇప్పుడు నెట్ తెరిస్తే ఎంత విషాద వార్త అంటే, వైకుంఠ ఏకాదశికి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లి తొక్కిసలాట్లో 6 చనిపోయారు అని అంటే చాలా బాధగా ఉందండి. వైకుంఠ ఏకాదశి రోజు దేహం పడిపోతే తిన్నగా వైకుంఠం వెళ్తారు నిజమే, కానీ దేహం బాధాతప్తంగా కాదు, ఇచ్ఛామరణం పొందితే అప్పుడు వైకుంఠానికి వెళ్తారని పెద్దలు చెప్తారు. తొక్కిసలాటలు ఏంటండి, ఆ పాట ఆర్గనైజ్ చేయడానికి లేదా? పోలీసులంతా పెత్తందారులు వస్తే వైజాగ్కి పోయారో, లేకపోతే సినిమా ఫంక్షన్లకి రాజమండ్రిలో కాకినాడలో పోయారో. సామాన్యుల ప్రాణాలు ఎంత చిత్తు కాగితాలైపోయాయండి కాళ్ళ కింద పడి తొక్కి పడేయడానికి. అయ్యా భక్తులారా, పుణ్యపు సంపాదన ధనపు సంపాదన వంటిదేనండి. ముందు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే ప్రయత్నం చెయ్యండి. ఆ తొక్కిసలాట్లో పోయిన వాళ్ళ కుటుంబాలు, ఈశ్వర కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న దుఃఖం నాకు తెలుసు. ఈశ్వర కరుణించు అందరినీ. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు చేసిన ప్రయత్నం విఫలమైంది. అక్కడ అధికారులు పోలీసులు గెలిచారు, భక్తులు చనిపోయారు. ఎంత ఘోరమైన దారుణం అంటే ఇది ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడూ జరగనటువంటి ఘోరమైన తప్పిదం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానానికి అపవిత్రత వాటిల్లుతుందంటూ చాలా మంది గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన క్రిస్టియన్ అంటూ ఎద్దేవా చేయటం జరిగింది. కానీ ఇప్పుడు ఒక అశ్లీల ప్రోగ్రామ్స్ చేసుకుంటూ టీవీ ఛానల్ నడిపే విఆర్ నాయుడు లాంటి పవిత్రత లేని వ్యక్తిని తీసుకొచ్చేసి టీవీ ఛానల్లో ఏదో గతంలో టీడీపీకి ఎలక్షన్ టైంలో కొన్ని సంవత్సరాలుగా తొత్తుగా మారి ప్రకటనలు చేశాడు, ప్రచారాలు చేశాడు అనేసి కేవలం ఎటువంటి అర్హత లేకపోయినా కూడా అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా కూర్చోబెడితే ఇటువంటి దారుణాలు కాక ఇంకా ఎటువంటి దారుణాలు జరుగుతాయని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఈ జరిగిన దుర్ఘటనకు కారణాలు ఏంటి, బాధ్యతలు ఎవరని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.